గత ప్రభుత్వ తప్పిదాలు రేవంత్ పాలనలో సెట్ రైట్ ఏళ్లకు ఏళ్లు తిష్ట వేసిన వారికి గుడ్ బై దారి తప్పిన వారిపై వేటు రిటైర్డ్ బ్యాచ్ టర్మినేషన్ పై సర్వత్రా సానుకూలం ముఖ్యంగా ఉద్యోగులు ఫుల్ హ్యాపీ పదోన్నతులు వస్తాయని ఆశలు కేసీఆర్ పాలనలో జోరుగా ఎక్స్టెన్షన్లు చాలా శాఖల్లో రిటైర్డ్ ఉద్యోగుల హవా ఎక్కువ శాతం మందికి అవినీతి మరకలు ఎన్ని విమర్శలు వచ్చినా కొనసాగించిన బీఆర్ఎస్ ప్రభుత్వం మారాక కొందరు రాజీనామాల బాట మిగిలిన వారికి గుడ్ బై చెప్పేసిన రేవంత్ సర్కార్ 2 రోజుల తొలగింపు ప్రక్రియ పూర్తి తాజా ఉత్తర్వులతో హర్షం యువతకు ఉపశమనం కింది స్థాయి పోస్టుల భర్తీకి మార్గం సుగమం నోటిఫికేషన్లు అవుట్ సోర్సింగ్ రిక్రూట్మెంట్లు అంటూ చూస్తాం 10 సంవత్సరాలుగా కేసీఆర్ హయాంలో రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు ఎక్స్టెన్షన్ చేసుకొని అదే పదవులలో లక్షల రూపాయల డబ్బులు తింటూ అవి లక్షల రూపాయల ప్రభుత్వం ఇచ్చేటువంటి వెసులుబాట్లు తీసుకుంటూ ఆ ఉన్నత పదవిలో ఉంటూ అనేక మంది యువతకు అడ్డంకిగా మారారు. సో ఇప్పుడు రేవంత్ సర్కారు దాన్ని సెట్ రైట్ చేస్తూ ఉంది. నిజంగా ఇది అప్రిషియేట్ చేయాలి. ఇక చూడండి, ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు అనుభవం ఎక్కువ, అది నీతికి కావచ్చు అవినీతికి కావచ్చు. మాజీ సీఎం కేసీఆర్ ఏ ఉద్దేశంతో తన హయాంలో రిటైర్డ్ ఉద్యోగులకు పెద్దపీట వేశారో కానీ చాలా మందికి అవినీతి మరకలు అంటుకున్నాయి. 10 ఏళ్లు పాలించడంతో అవి విమర్శలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వం మారాక విమర్శలు కాస్త కేసుల వరకు వెళ్ళాయి. ఇలా చాలా మంది చేసినటువంటి తప్పులకు వేటు పడింది. ఇంకా మిగిలిపోయిన వారికి గుడ్ బై చెప్పే టైం వచ్చింది. పదవి విరమణ చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కొనసాగుతున్న వారందరినీ తొలగించేందుకు రేవంత్ సర్కారు పూనుకుంది. దీనిపై అటు ఉద్యోగులు ఇటు నిరుద్యోగులు హర్షం వ్యక్తం అవుతుంది అన్నట్టు చూస్తాం. నిజంగా ఇది కొన్ని వేల మంది ఉన్నారు ఇట్లా ఎక్స్టెన్షన్ చేసుకున్న వాళ్ళు. ఆ వేల మందికి లక్షల రూపాయల డబ్బులు, ఒక్కొక్కరికి 1 లక్ష నుంచి 3 లక్షల వరకు జీతం, మళ్ళా ఎక్స్ట్రా అలవెన్సులు, ఇవన్నీ అవసరమా? అదే 30,000 40,000 50,000 ఇస్తే నీకు 6 నుంచి 10 మంది దాకా ఉద్యోగులు దొరుకుతారు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించాలి. ఇది ప్రభుత్వానికి కూడా ఆదాయాన్ని ఈరోజు సేవ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కేసీఆర్ పాలనలో పదవి విరమణ పొందిన వారికి పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. కీలక శాఖలో చాలా మంది నియమించుకున్నారు. ఇంకా అనేక పదవులు ఇచ్చారు. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పాలించగా ఎంతో మంది రిటైర్డ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ పద్ధతిలో ఇంకా కొనసాగుతూనే ఉన్నారట. నియమితులయ్యారు. ఇంటెలిజెన్స్ చీఫ్ గా ప్రభాకర్ రావు మొదలు టాస్క్ ఫోర్స్ బాధ్యతలు రాధాకిషన్ రావుకు, విద్యుత్ సంస్థలు దేవులపల్లి ప్రభాకర్ రావు, ఇరిగేషన్ లో మురళీధర్ రావు, ఇలా వందల సంఖ్యలో. ఇక్కడ చూడండి, ఈ ప్రభాకర్ రావుకు ఎంత లేదనగా ఇంటెలిజెన్స్ ప్రభాకర్ రావుకు 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు జీతం ఉంటుంది. దేవులపల్లి ప్రభాకర్ రావుకి అయితే ఇష్టం 5 లక్షలు 10 లక్షలు ఉంటుంది నాకు తెలిసైతే. ప్రభాకర్ రావు రాధాకిషన్ రావు ఫోన్ ట్యాపింగ్ పాల్పడి చిక్కులో పడ్డారు. అలాగే విద్యుత్ అంశంలోనూ ప్రభాకర్ రావుపై అనేక విమర్శలు వచ్చాయి. ఇరిగేషన్ సంగతి సరే 11 ఏళ్లకు పైగా ఆయన ఎక్స్టెన్షన్ కొనసాగింది. ఈ క్రమంలో అనేక అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇలా 1-2 వేల సంఖ్యలో ఎక్స్టెన్షన్ పేరుదే, ఆ పేరుతో ఆడిందే ఆటగా కొనసాగారు. అయితే ప్రభుత్వం మారాక కొందరు రాజీనామాలు చేయగా మరికొందరు మాత్రం కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు వారికి కూడా గుడ్ బై చెప్పాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఉద్యోగుల్లో హర్షం అంటూ చూస్తాం. సో ఇంతమంది కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి 6,729 మంది ఉద్యోగులు తొలగించింది. అటెండర్ నుంచి ఐఏఎస్ అధికారి దాకా పలువురు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కొనసాగడం ఇక కుదరదని తేల్చి చెప్పింది. వారందరూ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసి నెలాఖరుకు ప్రక్రియ పూర్తి చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించింది. ఈ నిర్ణయం ఉద్యోగులలో సంతృప్తికి కారణమైంది. ఒకవైపు ఖాళీ పోస్టులు భర్తీ చేసేందుకు శాఖల వారీగా నోటిఫికేషన్లు ఇస్తున్నాయి. గ్రూప్ 1, 2, 3 పోస్టులకు పరీక్షలు నిర్వహించింది ఈ ప్రభుత్వం. మరోవైపు ఎక్స్టెన్షన్ ఆఫీసర్లకు ఉద్వాసన పలకడంతో ఆ తర్వాత స్థానంలో ఉన్న వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఏర్పడింది. సో ఆ తర్వాత నిరుద్యోగులను ఆశలు, మళ్ళొక నోటిఫికేషన్ వస్తుంది. గ్రూప్ 1 వస్తుంది, గ్రూప్ 2 వస్తుంది, గ్రూప్ 3 వస్తుంది. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. సో ఇట్లా మొత్తానికైతే కేసీఆర్ పాలనలో చెతికిల పడ్డ వ్యవస్థ ఏదైతుందో ఆ వ్యవస్థను కొంత సెట్ రైట్ చేయడానికి రేవంత్ రెడ్డి కొంత ధైర్యం గట్టినే ఇస్తున్నాడు. మరి ఆయనకు మానసిక ధైర్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఈరోజు ప్రజల నుంచి ఉంది. మరి ఏ విధంగా ఇస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది.